వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. కరోనాతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థ పైకి పుంజుకున్నట్టు కనిపిస్తున్న లోపల వైరస్ చేసిన గాయాలు పూర్తిగా మానలేదు. త్వరలో పెట్రోల్ ధరల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతోంది. తయారీ రంగం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. నిరుద్యోగ సమస్య కూడా ఓ కొలిక్కి రాలేదు. కరోనా రాకముందు 100 రూపాయల లోపున్న వంట నూనెల ధరలు ఇప్పుడు భగ్గుమంటున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల దాహానికి పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ మైల్ రాయిని అధిగమించాయి. పప్పు, ఉప్పు, చింతపండు ఇలా నిత్యావసరాల ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మరోసారి పెట్రోల్ మోత మోగుతుందన్న అంచనాలు భయపెడుతున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం కోరలు చేస్తోంది. అంతర్జాతీయ విపణిలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న పెట్రోల్ ధరలు ఎన్నికలు ముగియగానే ఒక్కసారిగా పడగెత్తి బుసరు కొడతాయని అంచనా. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని, సొంతిల్లు కలగా మిగిలిపోయే పరిస్థితి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన వాహనాల ధరలు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కారు చీకట్లో వెలుగు రేఖల వ్యవసాయ రంగం ఒక్కటే ఆశాజనకంగా కనిపిస్తోందని, రైతన్నే దేశ ఆర్థిక రంగాన్ని ఆదుకోబోతున్నాడని చెబుతున్నారు. ఒక పక్క కోవిడ్, మరోపక్క ధరల సెగ. ఈ రెండింటి దెబ్బకు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇప్పటికే వణికిపోతున్నారు. బియ్యం, పప్పు దినుసులు మొదలుకొని నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటుతున్నాయి. ధాన్యం దిగుబడులు పుష్కలంగా ఉన్న కిలో సన్నబియ్యం మార్కెట్లో 45 రూపాయలకి తక్కువ దొరకడం లేదు. కిలో పప్పుల ధర ఎప్పుడో శతకం కొట్టేసింది. దిగుమతి సుంకాల తగ్గింపుతో పామాయిల్ వంట నూనె సెగ మాత్రమే కొద్దిగా తగ్గింది. మధ్యతరగతి ఎక్కువగా ఉపయోగించే సన్ఫ్లవర్ నూనె మంట ఇంకా చల్లారలేదు. పండుగ ఆఫర్లలోనూ సూపర్ మార్కెట్లలో 5 కిలోల సన్ఫ్లవర్ ఆయిల్ డబ్బా 710 నుంచి 750 వరకు పలుకుతోంది. వేరుశెనగ నూనెది ఇదే పరిస్థితి. టొమాటో, దోస తప్ప మిగతా కూరగాయల ధరలు ఇంకా చుక్కల్లోనే ఉన్నాయి. రేట్లు పెంచేశారు, మాటలు మాత్రం వేరే చెప్తున్నారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి మేము అది తగ్గిస్తాం అది ఇది అని చెప్తున్నారు. కానీ చెప్పింది ఏది చేయట్లేదు. చెప్పినవి అన్నీ ఒకటి, చేసేది ఒకటి. చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉప్పులు పప్పులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మనుషులు భరాయించేటట్లుగా లేవు. ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఇప్పటికే సబ్బుల నుంచి మొదలుకొని అన్ని ఉత్పత్తుల ధరలను పెంచాయి. ఇప్పుడు ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో వీటి ధరలు ఇంకా పెంచక తప్పదని సంకేతాలు ఇస్తున్నాయి. ఇక కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కూడా ఎఫ్ఎంసీజీ సంస్థల బాటలోనే నడుస్తున్నాయి. ఈ సంస్థలు కూడా ఇప్పటికే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ధరలను 10% వరకు పెంచాయి. మున్ముందు ఇంకా పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సిమెంట్, స్టీల్ ధరల భారంతో నిర్మాణ రంగము కష్టాల్లో పడింది. 2020 జనవరిలో 350 రూపాయలున్న 50 కిలోల సిమెంట్ బస్తా ఇప్పుడు 430 నుంచి 450 పలుకుతోంది. టన్ను స్టీలు ధర సైతం 40,000 నుంచి 60,000కు చేరింది. టన్ను ఇసుక ధర 3,000 నుంచి 3,500 వరకు పలుకుతోంది. ఇటుకల ధర గత ఏడాది కాలంలో 30 నుంచి 40% పెరిగింది. దీంతో హైదరాబాద్తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ప్రాంతాన్ని బట్టి 10 నుంచి 30% వరకు పెంచక తప్పదని బిల్డర్లు చెబుతున్నారు. ఇక కోవిడ్ తర్వాత చాలా మంది ప్రజా రవాణా కంటే సొంత వాహనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఇదే సమయంలో ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో కంపెనీలు వాహనాల ధరలు పెంచేశాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 2 సార్లు ధరలను 10% పెంచినా ఇంకా నష్టాలు తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. ఉత్పత్తి ఖర్చులు తగ్గే అవకాశం లేకపోవడంతో ఈ నెలాఖరు లేదా మార్చిలోగా మరో విడత ధరల పెంపుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. నిన్నగాక మొన్న బ్యారెల్ బ్రెంట్ రకం ముడి చమురు $87.7తో 7 ఏళ్ల గరిష్ట స్థాయిని తాకింది. త్వరలోనే ఇది సెంచరీ కొట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. చమురు అవసరాల్లో 85% దిగుమతులపై ఆధారపడిన భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బే. గత నెలన్నర రోజుల్లోనే బ్యారెల్ చమురు ధర $25 పెరిగిపోయింది. బ్యారెల్ ధర $10 పెరిగితే భారత ద్రవ్యలోటు 0.10% పెరుగుతుందని అంచనా. అమెరికాతో సహా పలు దేశాలు తమ వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి పెద్ద మొత్తంలో చమురు బయటికి తీసినా చమురు ధర చుక్కలను అంటుతోంది. చమురు ధర 7 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిన ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు గత 2.5 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. ప్రభుత్వ ఒత్తిడే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం కంపెనీలు వరుసబెట్టి రోజూ ధరలు పెంచుకుంటూ పోయి ప్రజల నడ్డి విరగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ మరింత తగ్గిస్తే తప్ప ఈ బాధుడు తగ్గకపోవచ్చు. కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైంది. కొన్ని రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి. ఒమైక్రాన్ విజృంభణతో అది కూడా ప్రమాదంలో పడింది. పన్నుల వసూళ్లు తగ్గడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రోజుకు ఆ రోజు అప్పులు చేసి నెట్టుకొస్తున్నాయి.
దీంతో 2025 కల్లా భారత్ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యము మరో 5 ఏళ్లు వెనక్కిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం కోరలు చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. బ్రిటన్లోనూ 30 ఏళ్ల గరిష్ట స్థాయిని తాకింది. భారత్లోనూ 2021 డిసెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 6 నెలల గరిష్ట స్థాయి 5.59% చేరింది. ఈ నెలలో ఇది 6 నుంచి 6.5% ఎగబాకే అవకాశం ఉందని ఆర్థిక నిపుణుల అంచనా. ధరల పెరుగుదల, ఒమైక్రాన్ భయాలతో దేశ ఆర్థిక పరిస్థితులు నిరాశపరుస్తున్నాయి. అయితే వరుణుడి కరుణతో వ్యవసాయ రంగం ఒక్కటి ఆశాజనకంగా కనిపిస్తోంది. అనేక పంటలకు మద్దతు ధర ఎండమావుల్లా కనిపిస్తున్న రైతన్నే దేశ ఆర్థిక రంగాన్ని ఆదుకోబోతున్నాడు. ఖరీఫ్ సీజన్లో అన్ని పంటల దిగుబడులు పెరిగాయి. దీంతో ఆహార ద్రవ్యోల్బణానికి చెక్ పడుతుందని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండబట్టే ఆర్బీఐ గత 2 ఏళ్లుగా వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉంచగలిగింది. వచ్చే కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి ద్రవ్యలోటు తగ్గించడం కంటే వినియోగదారుల చేతుల్లో 4 డబ్బులు పెట్టడంపై దృష్టి పెట్టాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. కరోనా సమయంలోనే పేరు గొప్ప ప్యాకేజీతో అందరినీ నిరాశపరిచిన కేంద్రం ఇప్పుడేం చేస్తుందనేది చూడాల్సి ఉంది. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ మహమ్మారి థర్డ్ వేవ్ ప్రభావాన్ని ఎదుర్కోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెను సవాల్గా మారింది. కాంట్రాక్ట్ లేబర్ని ఎక్కువగా కొనసాగించే రంగాలు ఇప్పటికే ప్రమాదకర పరిస్థితిలో కూరుకుపోతున్నాయి. నిరుద్యోగ రేటు, పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణపు ఒత్తిళ్లు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రయత్నాలకు గండి కొట్టే అవకాశం ఉంది. నెలవారీ జీఎస్టీ రాబడులు గత 6 నెలలుగా 1,00,000 కోట్ల రూపాయలకు పైనే వసూలవుతున్నాయి. విదేశీ మారక చెల్లింపు నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఎగుమతులు కూడా పుంజుకున్నాయి. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థకు సానుకూల సూచికలే. ఈ సానుకూలతల మధ్యన కూడా కొనసాగుతున్న ఆర్థిక ద్రవ్యోల్బణాలు మన అభివృద్ధి చట్టాన్ని వెనక్కులాగే ప్రమాదం ఉంది. రాబోయే నెలల్లో మన ఆర్థిక వ్యవస్థ వరుస సవాళ్లను ఎదుర్కొంటుందనడంలో సందేహమే లేదు. మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన ఆర్థిక మాంద్యం నుంచి దేశం బయటపడుతున్నట్లు కనిపిస్తుండగా ఆర్థిక వ్యవస్థకు తొలి సవాల్ ఇప్పటికే ఎదురవడం చూస్తున్నాం. దేశం కోలుకుంటున్న ప్రక్రియను శక్తివంతంగా అడ్డుకునేలా కొత్త కోవిడ్ వేరియంట్ ఒమైక్రాన్ దూసుకొచ్చింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుంటున్న పరిస్థితులు తగ్గుముఖం పట్టి దాని పునరుద్ధరణ ప్రక్రియ అసమాన స్థితిలోకి వెళుతుండడం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే కొత్త వేరియంట్ లక్షణాలు ప్రమాదకరం కాదని, గతంలోని డెల్టా రకంతో పోలిస్తే ఒమైక్రాన్ దశలో ఆసుపత్రులు పాలయ్యే వారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువగా ఉంటుందని నిపుణులు హామీ ఇస్తున్నారు. కానీ చాలామంది ప్రజలతో పాటు ప్రత్యేకించి ఆరోగ్య సిబ్బంది కూడా ఒమైక్రాన్ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉన్నందున వైద్య మౌలిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా సెలవుల్లో అసంఖ్యాకంగా ప్రజలు మార్కెట్లకు పోటెత్తుతుండడం చూస్తున్నప్పుడు ఆందోళన కలగక మానదు. ఆర్థిక వ్యవస్థపై థర్డ్ వేవ్ తక్షణ ప్రభావాన్ని ఎదుర్కోవడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ 2022వ సంవత్సరంలో కీలక సవాలుగా మారనుంది. కూరగాయల రేట్లు చాలా ఘోరంగా పెరిగిపోయినాయి. మళ్ళీ లాక్డౌన్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ ఇంటి కిరాయిలు కట్టలేకపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఈ లాక్డౌన్ పెడితే మళ్ళీ ఎలా బ్రతకాలో, స్కూల్ ఫీజులని, మళ్ళీ ఆన్లైన్ క్లాసులని, పిల్లల చదువులకు కూడా చాలా ఆటంకం కలుగుతున్నది, ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏమన్నా కొనాలన్నా మనకు వచ్చే రోజు 300-400, దాంట్లో కూరగాయలకే 400 అయిపోతున్నాయి. సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు థర్డ్ వేవ్ ఇప్పటికే తొలి దెబ్బ తీసింది. లక్షలాది మంది ఉద్యోగులను నియమించుకునే రెస్టారెంట్, హోటల్ పరిశ్రమ మరోసారి తిరుగుగమన బాట పట్టాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి పూర్వస్థాయిని ఇప్పుడిప్పుడే అందుకుంటున్న విమానయాన రంగం మళ్లీ టేకాఫ్కు నోచుకొని పరిస్థితిని ఎదుర్కొంటోంది. నియత, అనియత రంగంలో విస్తృతంగా ఉంటున్న ఆతిథ్య రంగం స్పష్టంగా నిరాశాజనకమైన భవిష్యత్తును ఎదుర్కొంటోంది. 2020 మార్చి నెల నుంచి మహమ్మారి దాటికి బాగా పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య మళ్లీ సమాజాన్ని అతలాకుతలం చేయనుంది. కోవిడ్ వైరస్ దాడి చేయకముందే చాలా రంగాల్లో ఉపాధి అవకాశాలు నిరాశను కలిగించే స్థాయికి చేరుకున్నాయి. అప్పట్లో లాక్డౌన్ తర్వాత ఇది తీవ్ర సంక్షోభంగా మారిపోయింది. గత ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో నిరుద్యోగ రేటు 4 నెలల్లో అత్యధిక స్థాయికి, అంటే 7.9% పెరిగిందని భారత ఆర్థిక రంగ పర్యవేక్షణ కేంద్రం డేటా పేర్కొంది. ఇంత సంక్షోభ సమయంలోనూ ఆశలు రేపే విషయం ఏమిటంటే ఉపాధి కల్పనకు సంబంధించి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలు మెరుగ్గా కొనసాగాయి. అయితే చాలామంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఉపాధి పథకాలపైనే ఆధారపడడంతో గ్రామీణ ఉపాధి రంగంలో నాణ్యత పేలవ స్థాయిలోనే కొనసాగింది. మరో మాటలో చెప్పాలంటే పట్టణ ప్రాంతాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు తగ్గిపోతుండగా నైపుణ్యం లేని రంగాల్లో ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని CMI డేటా చెబుతోంది. ప్రజామోదం విషయంలో దేశ ప్రధాని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నారా లేదా అనేది ప్రధానం కాదు. సదరు ప్రధాని దేశంలో ప్రజలు ఎలా బతుకుతున్నారనేది చాలా ముఖ్యం. చేదు వాస్తవం ఏమిటంటే దేశంలోని ఉపాధి అవకాశాల్లో అత్యధిక భాగం అసంఘటిత రంగంలో ఉన్నాయి. 2020వ సంవత్సరంలో లాక్డౌన్ తర్వాత
గ్రామీణ ప్రాంతాల్లోని తమ స్వస్థలాలకు వెళ్లిపోయిన వలస కార్మికుల్లో చాలామంది పట్టణ ప్రాంతాల్లో పనిచేయడానికి తిరిగి రాలేదు. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ఆయా సంస్థలు సిబ్బందిని నియమించుకునే విషయమై ఊగిసలాడుతున్నందున తగినంత మంది కార్మికులు అందుబాటులో లేకుండా పోయారు. ఒమైక్రాన్ వేరియంట్ లక్షణాలు ప్రస్తుతానికి ప్రమాదకరంగా కనిపించినప్పటికీ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వ్యాక్సినేషన్లు, మౌలిక సౌకర్యాల కల్పనలో, గ్రామీణ ఉపాధి పథకాల్లో పెట్టుబడులు వంటి కీలక రంగాలకు ప్రభుత్వ ఆదాయాన్ని కేటాయించాల్సి ఉన్న సమయంలో చమురు దిగుమతుల వ్యయం పెరగడం దేశానికి క్షేమకరం కాదు. వినియోగదారీ ధరల సూచి పైపైకి ఎగబాగుతున్నందున ప్రపంచ చమురు ధరలు పెరుగుతున్న వేళ ద్రవ్యోల్బణపు ఒత్తిళ్లు మరింతగా ఎక్కువవుతాయి. మన విధాన నిర్ణేతలు పరిష్కరించాల్సిన మరొక పెను సవాల్ ద్రవ్యోల్బణమే. అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఇప్పటికీ అస్థిరంగా ఉంటున్నందున చమురు ధరల పెంపుదల వల్ల మరింతగా పెరగనున్న ధరలను నిర్వహించడం కష్టమే. ద్రవ్యోల్బణానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి మధ్య సమతౌల్యం సాధించాల్సిన అవసరం రిజర్వ్ బ్యాంకును అనిశ్చితిలోకి నెడుతోంది. అనేక దేశాల్లో బ్యాంకులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ద్రవ్యోల్బణం ఇప్పుడు కనీవిని ఎరుగని స్థాయికి చేరడం గమనార్హం. దీనివల్ల సరళీకృత ద్రవ్య విధానాలు అంపశయ్య ఎక్కే పరిస్థితి ఉంటుంది. ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ను కరోనా మహమ్మారి దెబ్బతీసింది. ఇప్పటికీ ఇది దీర్ఘకాలిక మందగమనంలో ఉంది. పెంటప్ డిమాండ్తో పాటు పెరిగిన ప్రభుత్వ వ్యయం కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. కానీ ఉద్యోగాలు మాత్రం తగ్గిపోతున్నాయి. దేశంలో నిరుద్యోగ రేటు గత 3 దశాబ్దాలుగా నమోదైన దానికంటే చాలా ఎక్కువ. 1991 నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఇలా లేదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020లో కరోనా కారణంగా చాలా దేశాల్లో నిరుద్యోగం పెరిగింది. కానీ భారత్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్, మెక్సికో, వియత్నాం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే కూడా భారత్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉంది. అధికారిక గణాంకాలకు మించి చాలామంది తమ ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. కరోనా కాలంలో ఖర్చును తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించే పద్ధతిని కంపెనీలు అవలంబించడం ఇందుకు కారణం. 2020 లాక్డౌన్ కాలంలో 15 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న వర్కర్లే దీనివల్ల ఎక్కువగా నష్టపోయారు. భయంకరంగా వచ్చిన సెకండ్ వేవ్ కూడా జాబ్ మార్కెట్పై గట్టి దెబ్బ కొట్టింది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సమయంలో వచ్చిన థర్డ్ వేవ్ మరోసారి భయపెడుతోంది. కరోనా ఆర్థిక వ్యవస్థను ఊహించని దెబ్బగొట్టింది. 84% కుటుంబాల తలసరి ఆదాయం పడిపోయింది. కొన్నాళ్ల పాటు ఆదాయ పన్ను మినహాయించాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. అటు ఆహార ద్రవ్యోల్బణం కూడా భయపెడుతోంది. కరోనా విలయం సృష్టించింది. మరోసారి ఒమైక్రాన్ రూపంలో అటాక్ చేస్తోంది. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టింది. సామాన్యుల జీవనమే కష్టంగా మారిపోయింది. ఈ సమయంలో వచ్చే బడ్జెట్ను రూపొందించడం కేంద్రానికి కత్తిమీద సాములా మారింది. కోవిడ్ కారణంగా ఇప్పటికీ కోలుకొని పలు రంగాలు, ఆదాయంలో ఉన్న అస్థిరత ఆర్థిక మంత్రికి పెనుసవాళ్లను విసిరే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఆర్థిక మంత్రికి కీలక సూచనలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. కొన్నాళ్ల పాటు ఆదాయ పన్ను ఎత్తేయాలని సలహా ఇచ్చారు. ఆదాయ పన్ను ద్వారా ప్రభుత్వానికి దాదాపు 4 లక్షల కోట్ల ఆదాయం వస్తుందన్న ఆయన అదే బడ్జెట్ చూసుకుంటే దాదాపు 8 నుంచి 9 లక్షల కోట్ల మధ్య ఉంటుందన్నారు. ఆదాయ పన్నే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా వనరులు పెంచుకోవచ్చని స్వామి అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడితే చాలు, ప్రజలు వాళ్లంతట వాళ్లే పన్నులు చెల్లిస్తారని తెలిపారు. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 9వ నెల 2 అంకెల స్థాయిలో కొనసాగింది. 2021 డిసెంబర్లో 13.56%గా నమోదైంది. అయితే ఇది 4 నెలల కనిష్ట స్థాయి కావడం ఒకంత ఊరటనిచ్చే విషయం. గతేడాది మార్చిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 7.89%గా ఉండగా ఏప్రిల్ నుంచి 2 అంకెల్లోనే నమోదవుతూ వస్తోంది. నవంబర్లో ఇది 14.23%గా ఉంది. ఏడాది క్రితం 2020 డిసెంబర్లో చూస్తే కేవలం 1.95%గానే ఉంది. నవంబర్లో 4.88%గా ఉన్న ఆహార పదార్థాల ద్రవ్యోల్బణ రేటు డిసెంబర్లో 9.56%కి పెరిగింది. కూరగాయల ధరలు 31.56% పెరిగాయి. ఉత్పత్తి ఆధారిత వస్తువుల ధరలు తగ్గాయి. నవంబర్లో ఈ ద్రవ్యోల్బణం 11.92%గా ఉండగా డిసెంబర్ నాటికి అది 10.62%కి తగ్గింది. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 32.30%గా ఉంది. నవంబర్లోని 39.81%తో పోలిస్తే తగ్గింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ ప్రకారం భారత్లో నిరుద్యోగ రేటు డిసెంబర్లో దాదాపు 8%కి పెరిగింది. 2020లో 2021లో చాలా వరకు ఇది 7% కంటే ఎక్కువగా ఉంది. లాక్డౌన్కు ముందు ఉద్యోగాలు చేస్తున్న వారిలో సగం మంది ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోవడానికి కరోనా కొంతవరకు మాత్రమే కారణమని ఆర్థికవేత్తలు అంటున్నారు. వర్కర్లు, చిన్న తరహా వ్యాపారుల శ్రేయస్సు కోసం పాలసీలను రూపొందించడంలో తక్కువ శ్రద్ధ చూపించారనే వాస్తవానికి భారత్లోని పరిస్థితులు అద్దం పడుతున్నాయి. భారత్లో పేరుకుపోయిన నిరుద్యోగం స్థితిగతులను తాజా గణాంకాలు, లెక్కలు పూర్తిగా వివరించలేవు. పనిచేసే వయసుకొచ్చిన జనాభా పరంగా చూస్తే వీరిలో ఇప్పుడు పనిచేసే వారి సంఖ్య తగ్గిపోయింది. శ్రామిక శక్తిలో 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న మహిళల నిష్పత్తి ప్రపంచంలో మన దగ్గరే అత్యల్పంగా ఉంది. భారత్లో నిరుద్యోగాన్ని తరచి చూస్తే విద్యావంతులైన యువకులు సంఘటిత రంగంలో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు.
మరోవైపు దేశంలోని అసంఘటిత రంగం 90% శ్రామిక శక్తిని కలిగి ఉండడంతో పాటు ఆర్థిక అభివృద్ధిలో సగభాగం తన సహకారాన్ని అందిస్తోంది. నిరుద్యోగం అనేది విద్యావంతులు, డబ్బున్నవారు మాత్రమే భరించగలిగే విలాసవంతమైన వస్తువుగా మారిపోతున్న పరిస్థితి ఉంది. పేదవారు, తక్కువ నైపుణ్యాలున్న వ్యక్తులు దీన్ని భరించలేరంటున్నారు ఆర్థికవేత్తలు. ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తులే ఎక్కువగా నిరుద్యోగంలో చిక్కుకుపోతున్నారు. బాగా చదువుకున్న వ్యక్తులు తక్కువ స్థాయి, హోదా ఉన్న ఉద్యోగాలను చేసేందుకు ఇష్టపడరు. మరోవైపు ఎక్కువగా చదువుకోలేని పేదవారు మాత్రం చేతికొచ్చిన పనిని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. దేశంలోని శ్రామిక శక్తిలో 3/4 మంది స్వయం ఉపాధి పొందుతున్నవారే. వీరికి రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్, హెల్త్ కేర్, మెటర్నిటీ బెనిఫిట్స్ వంటి ఎలాంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు. శ్రామిక శక్తిలో కేవలం 2% మంది మాత్రమే రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్, ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి ప్రయోజనాలు, 3 కంటే ఎక్కువ సంవత్సరాల పాటు రాతపూర్వక ఒప్పందాల వంటి సోషల్ సెక్యూరిటీతో కూడిన ఫార్మల్ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. మరో 9% మంది కనీసం ఒక సామాజిక భద్రతా ప్రయోజనాన్ని కలిగి ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. భారత్లోని శ్రామిక శక్తిలో ఎక్కువ మంది దుర్బలంగా ఉన్నారు. వారి ఉనికి సందిగ్ధావస్థలో ఉంది. సంపాదన అంతంత మాత్రంగానే ఉంది. ఉద్యోగాలు చేస్తున్న వారిలో నెలకు జీతంగా 9,750 కన్నా తక్కువ పొందుతున్న వారు 45% ఉన్నారని సర్వేలు సూచిస్తున్నాయి. రోజుకు కనీస వేతనం 375 ఉండాలని 2019లో ప్రతిపాదించారు. కానీ ఇది తర్వాత అమలు కాలేదు. ఈ ప్రతిపాదిత వేతనం కంటే కూడా తక్కువ జీతాన్ని ఉద్యోగులు పొందుతున్నారు. ప్రాథమికంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం తర్వాత సేవల రంగ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మారడం దేశంలో స్థానిక నిరుద్యోగం పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. భారతదేశ పరిమాణంలో ఉన్న మరే ఇతర దేశంలోనూ ఆర్థిక అభివృద్ధి సేవల రంగం ద్వారా జరగడం లేదు. అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులు మాత్రమే చేయగలిగే సాఫ్ట్వేర్, ఫినాన్స్ వంటి సేవల రంగం ద్వారా భారతదేశం ఆర్థిక అభివృద్ధిని సాధిస్తోంది. పెద్దగా నైపుణ్యాలు లేని వారికి ఉద్యోగాలనిచ్చే తయారీ సంస్థలు లేదా ఫ్యాక్టరీ జాబ్స్ మన దగ్గర చాలా తక్కువగానే ఉన్నాయి. భారతదేశంలో నిరుద్యోగం ఆందోళనకరంగా ఉంది. దేశం ఆర్థిక అభివృద్ధిలో పుంజుకుంటున్నప్పటికీ దిగువ విభాగం ఇతర చాలా దేశాల కంటే అధ్వాన్నంగా ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు ఉపాధిని కల్పించాలని, వర్కర్లకు మద్దతుగా నిలవాలని సూచిస్తున్నారు. పుష్కలంగా ఉద్యోగాలను వస్తాయని వాగ్దానం చేస్తూ 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ కీలక పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు మేక్ ఇన్ ఇండియా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కానీ వీటిలో ఇప్పటి వరకు ఏదీ కూడా తయారీ, ఉద్యోగాల బూమ్కు దారితీయలేదు. డిమాండ్ తగ్గడమే ఈ పరిస్థితికి కారణం. దిగువ స్థాయిలో ఉన్న 20% కుటుంబాలకు నగదు బదిలీ, ఉపాధి హామీ పథకం వంటి వాటిని అమలు చేయాలని చాలామంది నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాలంలో కార్మికులందరికీ కనీస వేతనం, సామాజిక భద్రత అమలయ్యేలా చూడాలని అంటున్నారు. అప్పటి వరకు ఉద్యోగాల్లో మనకు ఎలాంటి అర్థవంతమైన సంస్కరణలు రావని కుండబద్దలు కొడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న దానికి, గణాంకాలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని, త్వరగా మేలుకోకపోతే ఆర్థిక అసమానతలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. ఇది వాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.